మన చేతిలో ఉన్నది సామ్సంగ్ M55 5G అనమాట. ఇక్కడ మనకు చూసుకుంటే 3 కెమెరా సెటప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 50 మెగా పిక్సెల్ ఐఓఎస్ తోటి అయితే రావడం జరుగుతుంది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ తోటి రావడం జరుగుతుంది. 2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరా తోటి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫ్రంట్ వచ్చేసి 50 మెగా పిక్సెల్ అనమాట. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 50 మెగా పిక్సెల్ తోటి అయితే రావడం జరుగుతుంది. దీని డిస్ప్లే వచ్చేసి సూపర్ ఆమ్లో డిస్ప్లే అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇక దీని బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh తోటి అయితే రావడం జరుగుతుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఇచ్చిర్రు. దీంట్లో మేజర్ మైనస్ పాయింట్ వచ్చేసి మనకి ఛార్జర్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ రాదు. ఛార్జర్ అయితే అలాగా పర్చేజ్ చేసుకోవాలి. దానికి ఒక 1200 1500 అవుతుంది. దీని మొత్తం కాస్ట్ వచ్చేసి మనకైతే 24,000 అయితే పడ్డది. 24,000 ప్లస్ 1500 తోటి మనకైతే ఛార్జర్ తోటి 25,500 అయితే పెట్టి తీసుకున్నాము. 25,500 దీనికి పెట్టవచ్చా లేదా, దేనికోసం తీసుకున్నాం అంటే మనకు వచ్చేసి దీంట్లో యూజర్ ఎక్స్పీరియన్స్ యూఐ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. క్లీన్ యూఐ తోటి వస్తుంది. యూఐ విషయానికి వచ్చినాం కాబట్టి 4 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ అయితే వస్తాయి, మేజర్ అప్డేట్స్. 5 ఇయర్స్ ఏమో సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది. దీంట్లో మళ్ళీ స్నాప్డ్రాగన్ వర్షన్ అయితే వాడిరు అనమాట. 7 Gen 1 తోటి అయితే రావడం జరుగుతుంది స్నాప్డ్రాగన్ వచ్చేసి.